సౌజన్యంతో ఈ వర్షాకాలంలో హఠాత్తుగా పడే పిడుగుపాటుల నుంచి ప్రజలు ఎలా తప్పించుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంతో తస్మాత్ జాగ్రత్త అనే టెలిఫిలింని ఈరోజు ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలో షూటింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా TV2 ఛానల్ వాళ్ళకి ఈ న్యూస్ కవర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. రైతులకు సంబంధించింది ఏదైనా మంచి కార్యక్రమం అనేది ఉందంటే అది కూడా ఈ ధారావాహిక అని అనాలి. ఎందుకంటే పిడుగుపాటు మూలంగా చాలామంది రైతులు పొలాల్లో పనిచేసుకుంటూ వాళ్ళకి అవగాహన లేక చనిపోతున్నారు. వాళ్ళకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఇది విషయం ఇలా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పే విధానంలో ఈ తస్మాత్ జాగ్రత్త అనేది టీవీ డాక్యుమెంటరీ జరుగుతుంది. దాంట్లో నేను కూడా ఉన్నాను ఎమ్మెల్యేగా. ఈ డాక్యుమెంటరీ చిట్నేని లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ముందు చాలా సినిమాలు చేశాను. మీరందరూ నన్ను గుర్తుపెట్టే ఉంటాడు. మగధీర, విక్రమార్కుడు, అలాగే శ్రీమంతుడు, తేజ గారి సినిమాలు ఒక చిత్రంలో ఫాదర్గా చేశాను. అలాగే మినుగూరులో నేను సినిమాలో కూడా ఫాదర్ వేషం చేశాను. అధినేతలో ఒక చిన్న బిట్లో హాస్పిటల్ ఫిల్మ్ చేశాను. అలాగే ఇంకా గదవంశీ గారిది అనుమానాస్పదం కొంచెం టచ్లో ఉంటే చెప్తా. ఇలా సుమారు ఒక 60-70 సినిమాలు దాకా చేశాను. అలాగే ఇప్పుడు దాకా మీరు నన్ను ఆదరించినట్టు భవిష్యత్తులో కూడా ఆదరించాలనుకోండి. నేను ఒక 40 సంవత్సరాల నుంచి నాటకాలు చేస్తున్నాను. అలాగే మనసంతా నువ్వే సీరియల్ కూడా చేశాను. 2 మూవీలు, వెనక్కి తిరిగి తోడుకు క్రైమ్ ఒకటి, తర్వాత పశువుడి వెంకటరమణ గారిది ధర్మచక్రం అనే పిక్చర్ ఒకటి చేస్తున్నాను. ఈ అన్నిటికంటే కూడా ఈరోజు నేను చేసిన రైతు క్యారెక్టర్ నాకెంతో సంతృప్తి ఇచ్చింది. రైతు వ్యవసాయం చేస్తూ వర్షం పడే టైంలో ఆ చెట్లు కింద పిడుగులు పడితే ఆ ఎద్దులు చనిపోతే పడే బాధ క్యారెక్టర్ నేను చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అతి సుందర మనోహరంగా చక్కటి ఆర్టిస్టులతో చిన్న పెద్ద అందరినీ సమకూర్చుకొని చిట్టినేని లక్ష్మీనారాయణ గారు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. చాలా అందంగా, చాలా అద్భుతంగా కూడా వస్తుంది. సార్ మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది సార్ ఇందులో ఈ షార్ట్ ఫిలింలో చేయటం? లక్ష్మీనారాయణ గారు నాకు బాగా మిత్రులు. వారు కోరిన వెంటనే వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మాలాంటి కళాకారులందరినీ ఆయన ఒక చోటకు చేర్చి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్మించడం, ఆయన చేయడం కూడా మా అందరికీ ఆనందదాయకం. అలాగే ఇది మీ అందరినీ అలరిస్తుందని నేను భావిస్తున్నాను. మరొకసారి మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతాభివందనాలు.